హలో అండి. అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకింత హ్యాపీగా ఉందనుకుంటున్నారా? ఈరోజైతే నా ఫస్ట్ హార్వెస్ట్ అండి. నేను ఒక చిన్న తోటనైతే స్టార్ట్ చేశానని చెప్పాను కదా! నా చిట్టి గార్డెన్ అండి. ఆ గార్డెన్‌లో ఫస్ట్ హార్వెస్ట్ మెంతి కూరండి. ఇది మెంతి కూరనమాట. మెంతి కూర చాలా త్వరగా మనకు పండుతుంది గదా! చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందంటే నిజంగానండి. మనం పండించుకోవడం వల్ల మనకు ఆ హ్యాపీనెస్, ఆ తృప్తి చాలా ఆహ్, మనం వర్ణించలేనిది అండి. నిజంగా గదా! మనం మార్కెట్‌లో ఓ రూ. 10, రూ. 20 ఎంత డబ్బులు పెట్టినా గూడా ఆ హ్యాపీనెస్ మనం కొనలేము. అలాంటిది మనము మన ఇంట్లో మనం సొంతంగా పండించుకోవడం వల్ల ఆ హ్యాపీనెస్ చాలా ఆ ఫీల్ చాలా వేరుగా ఉంటుందనమాట. అది మీరు గూడా అనుభవించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు గూడా తొందరగా ఒక చిన్న అంటే చిన్న గార్డెన్ స్టార్ట్ చేసేయండి. ఈ హ్యాపీ అనేది మీరు గూడా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందంటే ఆకుకూరలు. ఇంకా నెక్స్ట్ అప్‌కమింగ్ ఆకుకూరలు గూడా హార్వెస్టింగ్ మీకు చూపిస్తానండి. ఎంత వరకొచ్చాయి, ఈ కొత్తిమీర అయితే వేశాను. కొత్తిమీర గూడా నాకు స్టార్ట్ అయిపోయిందనమాట. ఇలాంటి వీడియోస్ కోసము మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా చిట్టి గార్డెన్ అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసి పెట్టగలమనమాట. నా ఈ చిట్టి గార్డెన్‌కైతే సపోర్ట్ చేయండి. చూడండి నా మెంతి కూర ఎంత బాగా ఫ్రెష్‌గా వచ్చిందో. దీంతో నేను పప్పు చేయాలనుకుంటున్నాను. ఆ పప్పు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే మనము మన చేత్తో విత్తనాలు వేసినప్పటి నుంచి వాటిని చాలా బాగా కాపాడుకొని వాటికి ఏ రసాయనిక మందులు చల్లకుండా మనము వాటిని పెంచుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అది మీరు గూడా ఫీల్ అవ్వాలంటే మిద్దె తోట స్టార్ట్ చేసేయండి.